ఒకానొక సమయంలో ఆశ్రయము ఇవ్వలేరు, ఒకానొక సమయంలో మనకు ఆదుకోలేరు. కానీ మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడంటే ఆపత్కాలంలో కూడా మనం ఆయన్ని నమ్ముకోగలం. అంటే అంత నమ్మదగిన వాడు అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమే, దేవుడు అన్న తర్వాత ఆపత్కాలంలోనే కావచ్చు, మరి ఏ సమయంలో కూడా కావచ్చు, ఆయన మనము నమ్ముకొనదగిన వాడై ఉండాలి. అప్పుడే తనను మనము దేవునిగా అంగీకరిస్తాం. మరి మన జీవితంలో కూడా చాలాసార్లు మన బంధువులని కానీ మన స్నేహితులు కానీ ఆశ్రయించి మన పరిస్థితులు కఠినమైనప్పుడు మనము దేవుణ్ణి ఆశ్రయించాం. ఎందుకు? ఎవరి సహాయం కూడా మనకు దక్కలేదు. మన స్నేహితుల్ని మనము అవసరం కొద్దీ ఏదో ఒకరోజు సహాయం అడిగినప్పుడు వారు ఈరోజు నా దగ్గర లేదు అనేసో, లేకపోతే ముందు అడగాల్సింది కదా అనేసి ఏదో కొన్ని వంకలు చెప్తూ తప్పించుకుంటారు. కానీ ఈరోజు నువ్వు నేను నమ్ముకున్న దేవుడు అలా సాకులు చెప్పేవాడు కాదు, వంకలు చెప్పేవాడు కాదు. నువ్వు సహాయం అడగాలే కానీ, నువ్వు ఆపదల్లో నుండి దేవుణ్ణి ఆశ్రయించాలి కానీ, ఆయన ఏమై ఉన్నాడు? ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉన్నాడు. ఈ విషయాన్ని మనము ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. చాలాసార్లు